మాస్టర్ గారు రిమోల్పూడి సత్యనారాయణ గారు నాకు 7th మ్యాథమెటిక్స్ ఇదే స్కూల్లో మాస్టర్ గారు నాకు 7th మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. మా గురువులు అదృష్టవశాత్తు వారితో కలిసి నేను పనిచేయడం కూడా ఇక్కడ జరిగింది. అలాగే వేదికను అలంకరించిన సుబ్రహ్మణ్యం గారు, మరి చిన్న వీరభద్రరావు, అసలు పెద్ద వీరభద్రరావు చిన్న వీరభద్రరావు పేర్లు పెట్టింది చిట్టూరు వెంకటరావు అని ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేశారు. ఆయనకి కన్ఫ్యూజ్ వచ్చి ఏ వీరభద్రరావు తెలియక అతను పెట్టాడు మాట మాకు ఈ పేర్లు. పెద్ద వీరభద్రరావు, చిన్న వీరభద్రరావు బిరుదులు ఇచ్చింది ఆయన మాట చిట్టూరు వెంకటరావు. ఈ రోజు ఆయన స్మరించుకుంటున్నాం మనం. మరి వేదికను అలంకరించిన వారందరికీ కూడా నమస్కారాలు. మరి మా దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. నేడే సంక్రాంతి, ఈ రోజే మనకు వచ్చింది సంక్రాంతి. మరి దంగేరు ప్రజలందరికీ రేపు కాదు భోగి పండుగ, ఈ రోజే మనకి సంక్రాంతి పండుగ. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మళ్ళీ ఇది రాని రోజు. అలాగా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మరి ఇంతమందిని కలవడం అనేది చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా నాకు దంగేడు సిద్ధయ్య ఈ బ్యాచ్మేట్ ఫోన్ చేసి చెప్పాడు, అరే నాయన ఎలా రాగలవరా, ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాకి పాల పొంగు లాంటిది ఎప్పుడో అయిపోయి ఈ రైల్వే వాళ్ళు మనకి కనికరించరు, ఓపెన్ అయిన 5 నిమిషాలకి రిగ్రెట్ కలిపోయాయి, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అని అన్నాం. మరి దంగేడు సిద్ధయ్య, తర్వాత కాల్దార్ కిరణ్ కుమార్, మరి పాయసం వెంకన్నబాబు 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే నా దగ్గరకు వచ్చి, మేస్టారు మీరు రావాలి, అందరూ కూడా నా మీద పెట్టారు బాధ్యత, మిమ్మల్ని తీసుకొచ్చేది అని అన్నారు. అంతే, ఇంకేం మాట్లాడలేకపోయాం, ఐస్ ముక్కలు అయిపోయింది మాట. సరే ఓకే అని అన్నమాట. అందుచేతనని చెప్పేసి ఎంతో శ్రమపడి నిజంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం అంటే 25 సంవత్సరాల క్రితం మీ యొక్క నెంబర్లన్నీ కూడా సేవ్ చేసి మిమ్మల్ని అందరినీ సమాయత్తం చేసి ఈ రోజు ఇక్కడ సమావేశపరిచిన దీని సృష్టికర్తలకి మూలకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నమాట. మీ అందరి తరఫుని మా అందరి తరఫుని కూడా. నిజం చెప్పాలి అంటే మా బ్యాటరీస్ అన్ని కూడా 0 voltsకి డౌన్ అయిపోయాయి. జంప్ స్టార్ట్ పెట్టినా కూడా స్టార్ట్ అవ్వవు. అటువంటి ఈ రోజు ఏ జంప్ స్టార్ట్ అక్కర్లేకుండానే మా కంప్యూటర్ వర్క్ చేస్తానమాట. చూసేటప్పటికల్లా మీ పేరు చెప్తుంటే, అమ్మ నువ్వు పేకారు కదా, నువ్వు బట్టలబాలికి కదా, నువ్వు పలానా వారి అమ్మాయి కదా, అమ్మ నువ్వు చింతావారి వీధులు ఉంటారు కదా, ఇలా అందరూ దుర్గారావు నేను చూశాను, ముత్యాల దుర్గారావు, ఇలా అందరూ కూడా మొత్తం వరుస బ్రెయిన్లోకి వచ్చారు. మరి బండారు శ్రీవాణి అమ్మాయి పేరులోనే ఉంది, వాణి ఆర్గానిక్ కెమిస్ట్రీ లెక్చరర్గా నర్సరాపేట SSN కాలేజీలో చేస్తోందని చెప్పింది. మరి గురువుని మించిన శిష్యులు అంతా కూడా తయారయ్యారు. మా యొక్క లక్ష్యం ఏమిటి అంటే, ఇక్కడ కుల మత భేదాలు ఏం లేవు. వీరభద్రరావు మేస్టర్ కొట్టారు అంటే ఒకటే లక్ష్యం, ఎలాగైనా సరే పిప్పి నుంచి రసాన్ని తీసి మిమ్మల్ని ప్రయోజకులు చెయ్యాలన్నది మాత్రమే మా లక్ష్యం. అంతేగాని ఇందులో ఒక కులం కానీ ఒక మతం కానీ ఏమీ లేదు. ఎక్కడ చేసిన సర్వీస్ 36 years సర్వీసు అదే విధంగా సర్వీస్ చేసుకొచ్చాం. నిజంగా ఆడపిల్లలు, నేను దంగేరు నుంచి వెళ్ళిన తర్వాత వేములవాడ, శీల, పెనుమల్ల హై స్కూల్స్లో హెడ్ మాస్టర్గా కూడా వర్క్ చేశాను. నిజంగా ఆ స్ఫూర్తి నాకు కావాలన్నమాట. ఆ స్ఫూర్తి ఆడపిల్లల నుంచి వచ్చింది. ఎలాగంటే, సార్ మేము పల్లెటూరు అమ్మాయిలం కాదండి, కాలేజీ గర్ల్స్ ఈరోజు ఎంటెక్ ఆర్ IIT ఆర్ పాలిటెక్నిక్ ఏ కోచింగ్ అయినా సరే మేము నెంబర్ 1 స్థాయిలో పేపర్లో హెడ్లైన్స్లో వచ్చేలా మేము ప్రిపేర్ అవుతున్నామండి అని చెప్పేసి సగర్వంగా చెప్పినప్పుడు ఉపాధ్యాయులకు కావాల్సింది ఇంకా అంతకన్నా ఏమీ లేదన్నమాట. మిమ్మల్ని ఎంత కొట్టినా ఎన్ని చేసినా నా హయాంలో చాలా మంది జ్ఞాపకం, ఈవేళ పెండం దొరబాబు పెంచేసాడు అబ్దుల్ కలాంలా, కానీ ఆ రోజులో అబ్దుల్ కలాంలు ఎవ్వరూ లేరు. నాకు తెలిసింది మాట, వీరభద్రరావు అయ్యి బాబోయ్ జుట్టు లాగేస్తారని అతను క్రాప్ వేయించేసుకున్నాను రా, నాకు అందకుండా క్రాప్ వేయించుకునేవారు మాట. న్యూటన్ స్థాయిలో అప్లై చేసేవారు, ఎవరు నాకు జుట్టు అందకుండా. మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మీరంతా చదువుకుని మంచి ఇది అవ్వాలండి. మా ఆశయాలు నెరవేరే 25 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసి ఈ రోజు మిమ్మల్ని అందరినీ మేము ఎంతో ముగ్ధులవుతున్నాం. మీరు మమ్మల్ని మరవలేకపోతున్నారు, మేము మిమ్మల్ని మరవలేము. మళ్ళీ రాని రోజు మాట ఇది. నిజంగాను స్నేహమేరా జీవితం అంటే ఇదే మాట. దీని గురించి చాలా చాలా శ్రమ పడ్డారు. ఇలా వేదిక కలవడం వల్ల మా బ్యాటరీస్ అన్ని రీఛార్జ్ అయ్యాయి.
మేము మర్చిపోయాం, వయసు కూడా మర్చిపోయాం. చాలా ఆనందంగా ఉంది ఇంతమందిని ఇక్కడ కలిసి మీ అందరితోనూ పంచుకున్నందుకు. ఇదేను మాకు కావాల్సింది ఎప్పుడు కూడా ఇదే మాట, ఉపాధ్యాయుడు ఏంటి ఎలాగైనా మిమ్మల్ని ప్రయోజకులు చెయ్యాలి. నాకు అందులోని దిక్కుమాల సబ్జెక్ట్ ఇక్కడ దంగేరు అయిపోయిన తర్వాత ఫుల్ మ్యాథ్స్గా అయిపోయింది నాకంతా కూడా. ఎరా ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, సార్ నన్ను కొట్టకండి సార్ కొట్టకండి, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని నాకు రాదు సార్, నన్ను కొట్టకండి వదిలేయండి అనేవారు మాట. నేను వదలరా, నువ్వు ఎలాగైనా సరే అది సాధించాలి అని చెప్పేసి అలాగా. మ్యాథమెటిక్స్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. మరి ఇక్కడ ఒక బ్యాచ్ లో ఇక్కడ కూడా 10th క్లాస్ మ్యాథ్స్, పిఎస్, నామా నాగేశ్వరరావు మొత్తం 3 సబ్జెక్టులు ఇచ్చారు. మరి ఏదైనా సరే మిమ్మల్ని ఉద్ధరించాలి, మీరు ప్రయోజకులు అవ్వాలి అని చెప్పి మేము కనబడ్డాం. మరి ఆ విధంగానే మీరంతా ప్రయోజకులు అయ్యారు.